నేను అందరికీ అందరికి చెప్పండి అని చెప్తా ఉన్నా. కరెక్ట్‌గా సాయంత్రం 6 గంటలకు అట్లా కూర్చొని నేనేదో రాసుకుంటా ఉన్నా వేరేది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మూవ్ ఆన్ అవ్వాలి, వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేనేదో రాయడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా. సడన్‌గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసిన రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదరా, ట్వీట్ చూడు, టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు. అంటే నేనుండి అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవుతుందని ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని, ఆ పోన్లేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్నా మనసుకి. అనుకుని స్క్రీన్ షాట్ వాడు స్క్రీన్ షాట్ పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి నాకు గాన్ బ్లాస్ట్ అనమాట. అంటే మీరు ఏ ప్రపంచంలో ఏ వరల్డ్లో ఊహిస్తారు చెప్పండి, ఒక జూనియర్ అంటే తారక్ అన్న లాంటి స్టార్, అసలు తారక్ అన్న లాంటి స్టార్ కాదు. నేను ఏమంటానంటే నాకున్న మొమెంటం ఉంది కదా, అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది, ₹1,00,00,000 లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా? నాకు చాయ్కి డబ్బులు లేవురా అంటే నువ్వు ₹1,00,00,000, దట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు జమ్మనింది నాకు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ ప్యారడీ కావచ్చు, ఇంకోడో కావాలని పెట్టినది కావచ్చు, ఇది చేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్ తారక్ అన్న ట్వీటే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా, అది ఆయన ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా. ఇది నిజంగా ట్వీటేనా, నిజంగా ఆయన చేసిందేనా, కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా. కాసేపటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి, కింద అందరూ అన్న 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 అని చేస్తూ ఉన్నారు. టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు, తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు. సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే 4 సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి, సో దిస్ ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు నమ్మా. అంటే అంత పరిస్థితిలో ఉన్నాం సార్, ఏం చెప్తాం చెప్పండి. నమ్మడానికి టైం పట్టింది, బట్ రాత్రి నిద్ర పట్ల. మీ టీమ్ సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా?